హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎక్కువ నూనె పీల్చుకోకుండా తక్కువ ఆయిల్తో హెల్తీగా ఎలా మురుకులు ప్రిపేర్ చేయొచ్చో చూసేయండి. వీడియో స్కిప్ చేయకోకుండా. నేనైతే ఇంక ఇది మనము మురుకులు అంటే బియ్యం పిండి, శనగపిండి యూజ్ చేస్తూ ఉంటాం కదా. షుగర్ పేషెంట్స్, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. బియ్యం పిండి, శనగపిండి తినడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా ఫామ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు తినడానికి. సో వాళ్ళు పిల్లలు ఎవరైనా టేస్టీగా హెల్తీగా నేనైతే జొన్న పిండితో మురుకులు అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. నార్మల్ మురుకులతో పోలిస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా చేయాలా ఏంటి అని వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఇందుకోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి జొన్న పిండి, ఇది నేను ఇంట్లో రొట్టె కానీ పట్టించుకుంటూ ఉంటాను. సో ఆ జొన్న పిండిని 3 కప్పుల జొన్న పిండి తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి. ఇంకా శనగపిండి ఇలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 3 కప్పులు జొన్న పిండి, 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి. ఇంకా ఇందులోకి వాము వచ్చేసి తొందరగా డైజెషన్ అవ్వడానికి, పిల్లలు తిన్నా కూడా ఏ ప్రాబ్లం కాకుండా డైజెషన్ అవ్వడానికి వాము అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోండి. వాము అలాగే నువ్వులు, టేస్ట్కు తగ్గట్టు కారము, పసుపు అండ్ సాల్టు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కాగిన ఆయిల్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. గుల్లగా రావాలంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చని ఆయిల్ ప్రిపేర్ చేయండి, సరిపోతుంది. ఇంకా ఇవన్నీ వేసిన మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకోవాలి. ముందు అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మన ముద్దలాగా, మన కారాలు మురుకులకు ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇంకా చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శనగపిండి అయితే అస్సలు తినలేరు కదా. సో వాళ్ళ కోసం అయితే హెల్తీగా జొన్నపిండితో అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి టేస్ట్, కానీ ఏదో ఇట్టే చూసినా కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి దీనికైతే, చాలా తక్కువ నూనె. లాస్ట్లో మీకు చూపిస్తా చూడండి నేను ఎంత నూనె కాలిందనేది దీనికి. ఇంకా అలాగే ఇలా 3 హోల్స్ ఉంటుంది కదా మనకి ఇంట్లో మురుకులు వేసే కారాల చుట్టూ ఉంటుంది కదా, దానిలోకి కొంచెం పిండి ఇలా పెట్టేసి ఒక పేపర్ పైన ఇలా నేను చూపించిన విధంగా చేసేసుకోవడమే. ఇంకా తొందరగా మనం వెంటనే తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే మనకి తేమకి గాలికి ఆరిపోతాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. స్టిక్ దీనికి కరుచుకోవన్నమాట. లేదు డైరెక్ట్గా వేసుకునే అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసుకోండి. డైరెక్ట్గా నేను ఎప్పుడు వేయలేదండి, కొంచెం మీద పడతానని భయంతో నేను ఎప్పటికైనా సరే ఇలాంటి మురుకులు చేస్తున్నా అంటే ఇలా పేపర్ మీద యాడ్ చేసుకొని తర్వాత తీసి డీప్ ఫ్రై చేసుకుంటాను. ఈజీగా వచ్చేస్తాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వీటిలో అయితే గిన. సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. అలా తీస్తే వచ్చేస్తాయి, అతుక్కొని కూడా అతుక్కో కవర్కి. ఇంకా ఈ విధంగా తీసిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి నార్మల్ మురుకులు వెన్నే అయిపోతాయి, కాకపోతే ఇవి కొంచెం టైం టేకింగ్. ఎందుకంటే మనము ఇది జొన్నపిండి బియ్యం పిండి కాబట్టి కొంచెం క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇవి అదే ఉడికిందా లేదా అంటే కనుక ఆయిల్ మొత్తం బబుల్స్ లాగా వస్తుంది కదా, ఆ బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇవి ఉడికిపోయాయని అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నారు కదా, మళ్ళీ మీకు అర్థం అవ్వాలని మళ్ళీ తీసి వేసి మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇందుకోసం అయితే ఎక్కువ ఆయిల్ అవసరమే లేదండి. నేనైతే దగ్గర 1 కిలోకి తక్కువే ఆయిల్ వేసాను, కిలో పిండి కలిపాను. చూసారు కదా ఎన్ని మురుకులు వచ్చాయో. ఇంకా షుగర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు అయితేనే హ్యాపీగా తినేయచ్చు. ఈ జొన్న మురుకులు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్. సో ఎలా ఉన్నాయి ఈ జొన్న మురుకులు అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. మీరు కూడా చేసి మీ పిల్లలకి పెద్దలకి ఇవన్నీ ఖచ్చితంగా లైక్ చేస్తారు. వీటిని టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది. సో మరో మంచి రెసిపీస్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటని ఖచ్చితంగా కామెంట్ చేయండి.